'జ్యువెల్ థీఫ్' సైఫ్ అలీ ఖాన్ గారి లేటెస్ట్ మూవీ. జస్ట్ ఇందాకే 12:30కి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా రిలీజ్ అయింది. కేవలం 1 గంట 57 నిమిషాలున్న ఈ సినిమా మీ టైంకి వర్తో కాదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రివ్యూ సంగతి పక్కన పెట్టండి. అసలు థియేటర్స్ అండ్ ఓటీటీస్‌లో ఏమేం మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఫస్ట్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. రజన్ ఔలఖ్ ప్రపంచానికి ఒక ఆర్ట్ కలెక్టర్. కానీ నిజానికి తనొక అండర్‌వరల్డ్ మాఫియాకి చెందిన వ్యక్తి. అలాంటి తనకి రెడ్ సన్ అనే ఒక 500 కోట్ల విలువ చేసే డైమండ్ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి ఆర్ట్ గ్యారేజ్ టూర్‌కి వస్తదని తెలిసి దాన్ని ఎలా అయినా దొంగతనం చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఈ హీస్ట్‌కి ద గ్రేట్ కాన్ ఆర్టిస్ట్ అయిన రేహాన్ని పిలిపిస్తాడు. మరి వీరిద్దరూ కలిసి ఆ డైమండ్‌ని రాబరీ చేశారా? చేశాక ఏమైందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ సైఫ్ అలీ ఖాన్ అండ్ జైదీప్ అహల్వత్ పర్ఫార్మెన్సెస్. ఏమీ లేని సీన్స్‌లో కూడా వీళ్ళిద్దరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మన సైఫ్ అలీ ఖాన్ లుక్స్, స్టైలింగ్ అయితే మ్యాడ్ అసల. ఎవ్రీ ఫ్రేమ్ మ్యాన్లీగా, స్టైలిష్‌గా ఈ ఏజ్‌లో కూడా ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ అసల. అలాగే సినిమాలోని హీస్ట్ సీన్స్ అండ్ ఫైనల్ యాక్ట్‌లో వచ్చే రాబరీ సీన్స్ అండ్ అక్కడ సిట్యుయేషన్స్ అండ్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. ఉన్నంతలో చాలా మంచి విజువల్స్‌ని ఇచ్చారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్సలెంట్ అంతే. చాలా రిచ్ విజువల్స్, లొకేషన్స్, సెట్స్ ఇలా గ్రాండ్‌గా తీశారు. చాలా బాగా ఖర్చు పెట్టారు అండ్ అది కనబడుతుంది. వీఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గానే ఉంది. ఎక్కడా కూడా ఇది అక్కర్లేదు అన్నట్టు ఏ సీన్ కూడా లేదు. అండ్ మ్యూజిక్ ఈస్ డీసెంట్. లైక్ జస్ట్ ఉన్న సీన్స్ అన్నిటిని ఎన్హాన్స్ చేసింది. ఆహా! అయితే ఇంకేం మరి సినిమా బాగుందంటావా అంటే ఆగండి. ముందుంది అసలు మ్యాటర్. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఫస్ట్ నెగెటివ్ సారీ నెగెటివ్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఎంత ఔట్‌డేటెడ్‌గా ఉన్నాయంటే మన పురాతన రాబరీ సినిమాల్లో ఆల్రెడీ చూసి ఉన్న స్టోరీని రాసి వాటికి మళ్ళీ అవే కాన్ఫ్లిక్ట్స్ పెట్టి మనం అనుకున్న ట్విస్ట్ అండ్ టర్న్స్‌ని మళ్ళీ పెట్టి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి మరీ వదిలారు మన మీదకి. ఈ మాత్రం దానికి ఇంకో కొత్త సినిమా తీయడం ఎందుకు సార్? పాత సినిమాలే మళ్ళీ చూడమనొచ్చు కదా! రైటింగ్ అయితే మినిమమ్ అంటే మినిమమ్ ఎఫర్ట్ కూడా పెట్టలేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సీన్ బై సీన్ మనం ఏమనుకుంటామో అదే అవుతది. ఇంత పిసరు కూడా మారదనమాట. ఓన్లీ స్టోరీ ఓల్డ్ అయినా సరే కాన్ఫ్లిక్ట్స్, స్క్రీన్ ప్లే అండ్ ఆ టెన్షన్ బిల్డింగ్‌తో ఎంతో బాగా తీసే స్కోప్ ఉన్నా కూడా మేకర్స్ అటువైపు కూడా పోలేదు సార్. ఫైనల్ హ్యాక్‌లోని, హీస్ట్‌లోని కొన్ని మంచి ఐడియాస్‌తో బాగానే ఎగ్జిక్యూట్ చేసినా కూడా అది కూడా మనకు ఆ ఇంపాక్ట్ అయితే అస్సలు ఇవ్వలేదు. ఎమోషన్ వర్క్ అవ్వదు. కామెడీ వర్క్ అవ్వదు. లవ్ ట్రాక్ వర్క్ అవ్వదు. అండ్ మూవీలో పోలీస్ క్యారెక్టర్ ఉంటది సార్. అదైతే మరీ ఘోరం. ఎర్రిపప్పు అవ్వడమే పనిగా ఉన్నట్టు పట్టుకోవడానికి రావడం, అవ్వడం, హీరోయే తోపని నెక్స్ట్ సీన్‌లో రివీల్ అవ్వడం. ఇదే సినిమా అంతా. ఎక్కడ కూడా టెన్షన్ కానీ, టైం అయిపోతుందన్న కంగారు కానీ మనకు అస్సలు రాదు. ఇంకా సాంగ్స్ అయితే వినడానికి బాలేవు. ప్లేస్‌మెంట్ కూడా స్పీడ్ బ్రేకర్స్ లాగా సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా వచ్చాయి. ఇక లాజిక్స్ అంటారా? బాబోయ్! అవైతేనా తూర్పు తిరిగి దండం పెట్టి గంగార్పణం అనాలన్నమాట మనం. అసలు 'సిద్ధార్థ్ ఆనంద్' అదేనండి 'వార్ అండ్ పఠాన్' డైరెక్టర్. ఈయన ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మినిమమ్ అయినా బాగుంటదనుకున్నా అస్సలు లేజీగా ఉంటదనమాట ప్రతి సీను కూడా. 'సైఫ్ అలీ ఖాన్' అండ్ 'సిద్ధార్థ్ ఆనంద్‌ల' కాంబినేషన్‌లో కొన్ని కల్ట్ సినిమాలున్నాయి. అలాంటి ఇద్దరు మళ్ళీ ఇలాంటి ప్రొడక్ట్ ఇవ్వడం దారుణం అంతే. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ఇందాక చెప్పినట్టు 'సైఫ్ అలీ ఖాన్' అండ్ 'జయదీప్' గారు చాలా బాగా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ లైక్ 'కునాల్ కపూర్', 'నిఖితా దత్తా' ఇంకా చాలా మందున్నారు. వాళ్ళందరూ వాళ్ళకిచ్చిన రోల్స్‌లో బానే చేశారు. అండ్ ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ టెక్నికల్‌గా బాగున్నా, మంచి రిచ్ విజువల్స్ ఉన్నా కూడా 'సైఫ్ అలీ ఖాన్' మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా నాకు సినిమా వర్క్ అవ్వలేదండి. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్. 1, 2 లిప్ లాక్స్ ఉన్నాయి. అంతే అంతకు మించి ఏమీ లేవు. సో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.